రావణాసుడికి ఎయిర్పోర్ట్ ఉందా? ఓ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ లో అప్పట్లోనే మోస్ట్ ఫేమస్ ఏరోప్లేన్ ఏదో తెలుసా? పుష్పక విమానం. నిజానికి పుష్పక విమానం ఎవరిది అంటే విశ్వకర్మ గారు దాన్ని రూపొందించి బ్రహ్మగారికి ఇచ్చారంట. బ్రహ్మగారి కోసమని చెప్పి కుబేరుడు తపస్సు చేస్తే కుబేరుడికి ఆ పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చేసారట. ఆయన తీసుకుని వెళ్లి తన దగ్గర పెట్టుకుని హ్యాపీగా ఉన్నారు. ఈలోగా ఎవరికో తెలిసింది పుష్పక విమానం కుబేరుడి దగ్గర ఉందా అని చెప్పి. ఆ విషయం వెళ్ళి రావణాసుడు చెవిన పడితే, ఏయ్ మా అన్నయ్య దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా అని చెప్పి వెళ్ళి వాళ్ళ అన్నయ్య కుబేరుడితో గట్టిగా ఫైటింగ్ చేసేసి అతన్ని ఓడించేసి అతని దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తీసుకుని వచ్చి తన ఉద్యానవనంలో పెట్టుకున్నాడు. తన ఉద్యానవనాన్ని ఒక ఎయిర్పోర్ట్ గా మార్చేసుకున్నాడు రావణాసురుడు. రావణ లంకలోకి వెళ్ళిన తర్వాత మెల్లగా ఎవరికీ తెలియకుండా హనుమంతుల వారు రావణుని ఉద్యానవనంలోకి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి పుష్పక విమానాన్ని చూస్తే వజ్ర వైడూర్యాలతో చేసినటువంటి పుష్పక విమానం బంగారు తాపడంతో చేసిందనమాట. మెల్లగా వెళ్ళి లోపల కూర్చున్నారంట. పుష్పక విమానానికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. నువ్వు ఏం కావాలనుకుంటే అవన్నీ నీకు అందులో కనిపించేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక భూమి ఒక తివాచి ఒక పెద్ద కార్పెట్ లా పరిచేస్తే కనుక ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అవన్నీ కూడా పుష్పక విమానంలో ఉంటాయి అనమాట. పెద్ద పర్వతాలు ఉన్నాయి, పర్వతాల్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు ఉండేటువంటి కాయలతో సహా అక్కడ ఉన్నటువంటి జలపాతాలతో సహా నువ్వు అన్ని చూడొచ్చు అనమాట. ఎస్, అంతేకాదు వెళ్ళి కూర్చోడానికి కుర్చీలు, పడుకోవడానికి మంచాలు, దిండ్లు, దుప్పట్లు, ఒకటి కాదు రెండు కాదు, అక్కడ పుష్పక విమానంలో అన్ని ఉంటాయి అనమాట. వీటితో పాటు ఎంతమంది పుష్పక విమానాన్ని ఎక్కినా కూడా ఇంకొకరికి ప్లేస్ ఉంటుందంట. అంత పెద్దది, అంత గొప్పది అని చెప్పుకోవాలి. అదే దాని స్పెషాలిటీ. సో ఈ పుష్పక విమానంలోకి వెళ్ళి చూసినప్పుడు భూమి, ఒక తివాచి, మొత్తం అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి 4 చేతులతో ఇటు అటు 2 ఏనుగులు కలశాలను పట్టుకుని అమ్మవారి వైపు అలా చూస్తూ ఉన్నట్టుగా ఇవన్నీ కనిపిస్తుంటే లక్ష్మీదేవిని చూడగానే హనుమంతుల వారికి ఎవరు గుర్తొచ్చారు? సీతమ్మ గుర్తొచ్చారు. నా తల్లి ఇలా నవ్వుతూ ఉండదు కదా అనుకున్నారంట. పాపం నా రామయ్య తండ్రిని గురించి ఆలోచిస్తూ ఉంటే కన్నీరు కారి కారి మొత్తం అంతా తడిచిపోయి అమ్మవారి మెడలో ఉన్నటువంటి ఆ మంగళసూత్రాలు, ఆ బంగారం ఏదైతే ఉందో అది మెరుస్తూ ఉంటే అమ్మవారు చాలా బాధలో దీనావస్థలో కూర్చొని రామయ్య తండ్రిని మాత్రమే తలుచుకుంటూ ఉన్నారు కదా, అలాగే ఉంటారు కదా నా తల్లి ఇప్పుడు అని అనుకున్నారంట. అనుకునేది తడుగా బయటకు వచ్చేసారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు హనుమంతుల వారు? లంకలో నెక్స్ట్ ఎవరిని కలిశారు, ఎవరిని చూశారు, ఏం చేశారు తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి బాయ్.